మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ 5th ఈవినింగ్ పేపర్ ఎలా వచ్చిందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మార్నింగ్ పేపర్ అయితే ఈజీ వచ్చిందని ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం, ఓకేనా. సో ఈవినింగ్ పేపర్ ఎలా వచ్చింది అంటే, ఈవినింగ్ పేపర్ అయితే ఈజీ అయితే కాదు, అలా అని చెప్పేసి టఫ్, మరీ టఫ్ కాదు. ఎలా అంటే పేపర్ ఈజ్ నాట్ సో ఈజీ అని చెప్పొచ్చు, దీన్ని మోడరేట్ టు టఫ్ అని చెప్పవచ్చు. మోడరేట్ టు టఫ్ ఎందుకు ఇలా చాలామంది స్టూడెంట్స్ ఇలా ఎందుకు చెప్తున్నారు, వాళ్ళు రాసిన ఎగ్జామ్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ 99% రావడానికి 175 to 180 ప్లస్ మార్క్స్, 175 to 180 ప్లస్ మార్క్స్ వస్తే కానీ 99% వచ్చే అవకాశాలు లేవు. 175 to 180 ప్లస్ మార్క్స్. ఎందుకంటే ఫిజిక్స్ ఎలా వచ్చింది అంటే, మెనీ స్టూడెంట్స్ 68 క్వశ్చన్స్ టఫ్ వచ్చాయి అనమాట. యాక్చువల్గా మార్నింగ్ పేపర్ ఎలా వచ్చింది అంటే కొంచెం టైం టేకింగ్, ఈజీనే కానీ టైం టేకింగ్ ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పాను కదా. కానీ ఈవినింగ్ పేపర్లో ఫిజిక్స్ చాలామంది స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు అంటే 68 క్వశ్చన్స్ కొంచెం టఫ్ వచ్చాయి సార్ అని చెప్తున్నారు. సో కెమిస్ట్రీ విషయానికి 8 to 9 క్వశ్చన్ టైం కిల్లింగ్ క్వశ్చన్స్ అని చెప్తున్నారు అనమాట. అంటే సమ్ స్టేట్మెంట్ వైజ్ టైం కిల్లింగ్, ఎక్కువ టైం తీసుకునేటట్లు వచ్చాయన్నమాట. అందుకని ఇక్కడ ఫిజిక్స్ 68 టఫ్ అనేసరికి ఫిజిక్స్ విషయంలో మిక్స్డ్ ఒపీనియన్ ఇస్తున్నారు. స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, సార్ కొంచెం టఫే ఉంది సార్ పేపర్, లాస్ట్ ఇంతకుముందుకు జరిగిన పేపర్స్తో పోలిస్తే ఈరోజు అయితే మాకు టఫ్ క్వశ్చన్స్ బాగా కనిపించాయి సార్, టైం చాలా తీసుకుంది అని చెప్పారనమాట. సో స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ కెమిస్ట్రీ విషయానికి 8 to 9 క్వశ్చన్ టైం కిల్లింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్, ఎక్కువ టైం పోయింది వాటికి అని చెప్పారు. తీరా మ్యాథ్స్కి వచ్చేసరికి మ్యాథ్స్ లేనిది టఫ్ అయి కూర్చుంది. మ్యాథ్స్కి ఎప్పుడైతే మీరు టైం ఇవ్వరో అది టఫే అంటారు. అదే మ్యాథ్స్ క్వశ్చన్స్ని ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చొని ఒక 3 hours కూర్చొని 25 క్వశ్చన్స్ చేయండి, మంచిగా 20 క్వశ్చన్స్ వరకు మీరు అప్రోచ్ కాగలుగుతారు, నో డౌట్. ఆ ప్రెషర్లో టైం లేదు 40 నిమిషాల్లో 25 క్వశ్చన్స్ చూడాలని చెప్పేసి తీరా 8-10 క్వశ్చన్లు చేసేసి సార్ 8 to 9 క్వశ్చన్స్ చేసినాము టఫ్ అని చెప్పేసి వస్తున్నారు. సో టైం మేనేజ్మెంటే కీ రోల్ ప్లే చేస్తుంది మై డియర్ స్టూడెంట్స్. చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ స్ట్రాటజీని ఫాలో కావాలి. ఫిజిక్స్కి అయితే 1 hour ప్లస్ టైం తీసుకుంది. అయితే మెనీ స్టూడెంట్స్ 60+ మార్క్స్ వరకు తీసుకురాగలుగుతాం సార్ మేము అని చెప్తున్నారనమాట. 60 అంటే 15-16 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టగలిగినాం సార్ అని చెప్తున్నారు. కొద్దిమంది 18 పెట్టారు, కొద్దిమంది 20+ పెట్టారు. నేను ఎక్కువ స్టూడెంట్స్ పెట్టిన మార్క్స్ చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి 55 minutes అలా టైం తీసుకుంది. మెనీ స్టూడెంట్స్ 68-70 మార్క్స్ వరకు వస్తున్నాయని చెప్పారు. ఓకే, నెక్స్ట్ మ్యాథ్స్ విషయానికి వస్తే టైం ప్రాబ్లం. కొద్దిమంది అయితే 8 క్వశ్చన్స్ పెట్టారు, కొద్దిమంది స్టూడెంట్స్ 12 క్వశ్చన్స్ పెట్టారు, కొద్దిమంది 14, కొద్దిమంది 16. ఈ 12 to 14 మధ్యన ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారనమాట. అందులో కూడా 2 డౌట్లు అని చెప్తున్నారు. కొద్దిమంది 16 క్వశ్చన్స్ పెట్టారు, 18+ క్వశ్చన్స్ కూడా చాలా. నేనైతే 1 or 2 స్టూడెంట్స్ నుంచే విన్నాను అనమాట ఫీడ్బ్యాక్. సో ఫైనల్గా మ్యాథ్స్కి టైం సరిపోలేదు, లెందీ వచ్చింది. ఫిజిక్స్లో 68 క్వశ్చన్స్ టఫ్ వచ్చినాయి, కెమిస్ట్రీలో కొన్ని 5 to 7 క్వశ్చన్స్ అట్లా లెందీ వచ్చాయి అని చెప్పారనమాట. సో ఫైనల్గా మోడరేట్ టు డిఫికల్ట్ అని చెప్పవచ్చు. ఈ పేపర్ని ఈజీ కాదు, అలా అని చెప్పి హై లెవెల్ డిఫికల్ట్ కాదు. సో మోడరేట్ టు డిఫికల్ట్ అని చెప్పవచ్చు. టైం ఫ్యాక్టర్ ఏ మేజర్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోతున్నారు కదా, రేపు ఎగ్జామ్ రాస్తున్నారు కదా. సో టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ స్ట్రాటజీతో వెళ్తారంటే కన్ఫ్యూజ్ కాకండి. ఈ పేపర్ రివ్యూస్ చూసి కూడా కన్ఫ్యూజ్ కాకండి. మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఓహో, ప్రతి ఎగ్జామ్లో మ్యాథ్సో ఫిజిక్సో ఏదో ఒకటి ఇబ్బంది పడుతుంది, సో నన్ను కూడా అలా ఇబ్బంది పడుతుంది ఏదో ఒక పేపర్ అని ఒక స్ట్రాటజీతో వెళ్ళండి. మీరు అలర్ట్ ఉండండి. మీరు 75 క్వశ్చన్స్లో 45 క్వశ్చన్స్ నేను ఖచ్చితంగా కరెక్ట్ పెట్టాలి అనే థాట్ ప్రాసెస్లో వెళ్ళండి. 75 ట్రై చేయాలంటే టైం పడుతుందేమో, బట్ 45 క్వశ్చన్స్ వెతకాలి. అంటే ఫస్ట్ క్వశ్చన్ చూసి ఈజీగా అనిపించింది, ట్రై చేయాలి. టఫ్ అనిపిస్తుంది, 2 నిమిషాలు టైం తీసుకుంటుందంటే ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. ఇదే స్ట్రాటజీ అనమాట. అలా 45 క్వశ్చన్స్ కనుక కరెక్ట్ పెట్టగలిగారు అంటే, మీరు 180 మార్క్స్ రేంజ్లో ఉన్నారు అంటే మీకు ఖచ్చితంగా మంచి పర్సెంటేజ్ వస్తుంది మై డియర్ స్టూడెంట్స్. సో ఈ స్ట్రాటజీతో వెళ్ళండి. ఇక దీనికి అడిషనల్గా ఒక్కొక్క బిట్ యాడ్ అవుతుంటే ఇక మీకు టాప్ NIT టాప్ దాంట్లో CSE అనేది డిసైడ్ అవుతుంది. సో ఈ స్ట్రాటజీతో వెళ్ళండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో పానిక్ అవ్వకండి. ఖచ్చితంగా 3కి 3 ఈజీ ఎవ్వరికి రావు, 3కి 3 టఫ్ రావు. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వెరీ ఈజీగా ఉండదు, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వెరీ టఫ్గా ఉండదు. సో మ్యాథ్స్లో కొన్ని ఈజీ క్వశ్చన్స్, ఫిజిక్స్లో కొన్ని ఈజీ క్వశ్చన్స్, కెమిస్ట్రీలో కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని ఫస్ట్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ మ్యాథ్స్లో కొన్ని మోడరేట్, ఫిజిక్స్లో కొన్ని మోడరేట్, కెమిస్ట్రీలో కొన్ని మోడరేట్ ఉంటాయి కదా, నెక్స్ట్ వాటిని ట్రై చేయండి. ఇక మీ టైంని బట్టి డిఫికల్ట్ క్వశ్చన్ సైడ్ వెళ్ళండి. హై లెవెల్ డిఫికల్ట్ ఫిజిక్స్లో ఒక 2-3, కెమిస్ట్రీలో ఒక 2-3, మ్యాథ్స్లో ఒక 8 క్వశ్చన్స్ అట్లా టఫ్ ఉంటాయి కదా, వెరీ టఫ్ ఉంటాయి కదా, వాటిని లాస్ట్గా ట్రై చేయండి.
ఇలా స్ట్రాటజీకి వెళ్ళండి. ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్, నెక్స్ట్ మోడరేట్ క్వశ్చన్స్, నెక్స్ట్ డిఫికల్ట్ క్వశ్చన్స్కి వెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది అంటే మీరు కరెక్ట్ టైం మేనేజ్మెంట్ చేసినట్లు అవుతారు. మీకు కొంత టైం సేవ్ చేసుకుని అన్ని క్వశ్చన్ పేపర్ని జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళు అవుతారు మై డియర్ స్టూడెంట్స్. ఇలా ఎగ్జామ్ రాయండి. సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి, లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత జేఈ మెయిన్స్ తర్వాత వెబ్సైట్, దాని తర్వాత కౌన్సిలింగ్, మీకు సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఇది మన ఛానల్, మన కోసం, తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విద్యార్థులకి అండ్ పేరెంట్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గట్టిగా కష్టపడండి, మంచిగా ఎగ్జామ్ రాయండి మై డియర్ స్టూడెంట్స్. మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.